మొటిమల గుంతలని ఉన్నప్పుడు చాలా షాలోగా ఉన్నప్పుడు అంటే చాలా సూపర్ఫిషియల్గా ఉన్నప్పుడు ఎలా మనం ట్రీట్ చేసుకోవాలి? లేజర్స్ కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే దానికి మైక్రోడర్మాబ్రేషన్ అనేది మెయిన్ ట్రీట్మెంట్. మైక్రోడర్మాబ్రేషన్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. మైక్రోడర్మాబ్రేషన్ అంటే ఏంటి? మైక్రో అంటే సూక్ష్మంగా, డర్మా అంటే స్కిన్ పైన, అబ్రేషన్ అని అంటే కొద్దిగా అంత డ్యామేజ్ చేయటం. సో కంట్రోల్డ్ మైక్రో అబ్రేషన్స్ మనకి చర్మం పైన చేసినప్పుడు మనకి అక్కడ చర్మం అనేది స్మూత్ గా అవుతుంది అనమాట. ఈ కంట్రోల్డ్ మైక్రో అబ్రేషన్స్ అంటే ఏంటి? మనం చర్మం పైన ఇలా అంటాం చూడండి, అప్పుడు కూడా చర్మంలో మనకి మార్పులు అనేవి జరుగుతూ ఉంటుంది. సో జస్ట్ కేవలం ఇలా అన్నప్పుడే మనకి చర్మంలో కొద్దిగా డ్రైనెస్ అనేది అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మైక్రోస్కోపిక్ గా మనకి అబ్రేషన్స్ జరగటం తోటి చర్మంలో కొలాజన్ స్టిమ్యులేషన్, చర్మంలో స్కిన్ కొత్తగా రావటం అనేది జరగటం ఉంటుంది. సో ఎలా అవుతుంది ఇది తెలుసుకుందాం. కంట్రోల్డ్ మైక్రోడర్మాబ్రేషన్స్ చేసేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి క్రిస్టల్ తోటి, ఒకటి డైమండ్ తోటి. క్రిస్టల్కి మనం ఏం చేస్తామనంటే కొన్ని అల్యూమినియం క్రిస్టల్స్ అనేటివి చర్మం పైన వేసి దాన్ని మనం అబ్జర్వ్ చేయడానికని ఒక సక్షన్ ప్రెషర్ తోటి మనం దాన్ని వాక్యూమ్ తోటి చేస్తాం అనమాట. అలా చేస్తున్నప్పుడు చర్మంలో ఉన్న ఇంప్యూరిటీస్ని, మనకి చర్మంతో డ్యామేజ్ అయిన డెడ్ లేయర్స్ని, అలానే మనకి క్లాగ్ అయిన మనకి పోర్స్ ఉంటాయి కదండి, ఆ పోర్స్లో ఉన్న క్లాగింగ్ అయిన దాన్ని కూడా క్లీన్ చేయటానికని ఇది బాగా పనిచేస్తుంది. సో ఇలా చేయటంతో చర్మంలో మనకు అక్కడ ఉన్నదంతా ఇంప్యూరిటీస్ అని తగ్గి డెడ్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ని మొత్తంని డీస్క్వామేట్ చేస్తుంది అనమాట. డీస్క్వామేట్ అని అంటే చర్మంలో ఉన్న ఆ డెడ్ లేయర్స్ ని అన్నిటినీ లేపేదాన్ని డీస్క్వామేషన్ అని అంటాం అనమాట. సో ఏవైతే అతుక్కుపోయి ఉన్నాయో, పొల్యూషన్ తో డ్యామేజ్ అయింది, సన్ డ్యామేజ్ అయింది అంతా, దాన్ని అంతా డెడ్ లేయర్స్ ని అన్నిటిని తీసేస్తుంది అనమాట.